ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో మొత్తం మంత్రులు ఉండాల్సిన సంఖ్య 25. ముఖ్యమంత్రితో కలిపి 25 మంది సభ్యులతో మంత్రివర్గ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాసనసభ్యుల సంఖ్య మొత్తం సంఖ్యను బేస్ చేసుకుని. అయితే ఈ 25 మందిలో రేపు ఎన్ని మంత్రి పదవులతో చంద్రబాబు నాయుడు మంత్రివర్గం ఏర్పాటు చేయబోతున్నారు అనేది ఆసక్తి రేపుతున్న అంశం. ప్రధానంగా ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి ప్రధానంగా జనసేన బీజేపీకి కూడా రేపు మంత్రి పదవులు కేటాయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో జనసేన మంత్రి పదవులు తీసుకోలేదు. భారతీయ జనతా పార్టీని ఒక మంత్రి పదవితో అక్కడ సరిపెట్టుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక క్యాబినెట్ ఒకటి సహాయ మంత్రి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిగా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడుతున్న ఈ తరుణంలో క్యాబినెట్లో ఎవరెవరికి బెర్తలు ఎలా ఉండబోతున్నాయి, కులాల వారీగా క్యాస్ట్ కాంపోజిషన్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా జనసేనకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. 2014 గనక మనం కేస్ స్టడీ తీసుకుంటే 2014లో మొదటగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో హార్డ్లీ 19 మందితో అప్పుడు కేబినెట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దఫా 2014లో అప్పుడు ఎన్డీఏ అప్పుడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చింది. సో బీజేపీ తెలుగుదేశం శాసనసభ్యులలో ఉన్న వాళ్ళల్లో 19 మందితో మొదటగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి మంత్రివర్గ విస్తరణ చేసి మొత్తం 25 మందిని కంప్లీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కూడా రేపు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయే మంత్రివర్గ ఏర్పాటులో కూడా దాదాపు 19 నుంచి 20 మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో దఫా పూర్తి స్థాయి విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. కేంద్ర హోంమంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇద్దరు ఈ కొద్దిసేపట్లో అమరావతిలో ల్యాండ్ కాబోతున్నారు. రాత్రి చంద్రబాబు నాయుడుతో డిన్నర్ మీటింగ్ ఉంది. ఆ డిన్నర్ మీటింగ్లో ఫైనలైజ్ చేయబోతున్నారు రాష్ట్ర మంత్రి పదవులు ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని మంత్రి పదవులు తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి, అదేవిధంగా జనసేన విషయంలో కూడా అడ్జస్ట్మెంట్స్ ఏ రకంగా చేయాలి అనేది ఇప్పటివరకు అందుతున్న ఫార్ములాని బట్టి చూస్తే జనసేనకు 3 నుంచి 4 మంత్రి పదవులు, భారతీయ జనతా పార్టీకి 2 మంత్రి పదవులు, రెస్ట్ ఆఫ్ ది క్యాబినెట్ అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉండే అవకాశం కనిపిస్తుంది. క్లియర్ కట్ జనసేనలో 21 మంది శాసనసభ్యులు ఉన్నారు. 21 మందిలో 3 నుంచి 4 అంటే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనివార్యంగా క్యాబినెట్లో ఉండబోతున్నారు డిప్యూటీ సీఎంగా. అదేవిధంగా నా పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కి ఇస్తారా లేదా, ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో 31 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలుపొందున్నారు. వాళ్ళందరిని వదిలిపెట్టేసి నాదెండ్ల మనోహర్కి ఇవ్వగలుగుతారా, వద్దు అంటే ఆల్టర్నేటివ్ ఏమన్నా అరేంజ్ చేస్తారా, పవన్ కళ్యాణ్ దానికి ఒప్పుకుంటారా లేదా, ఇది ఒక డిబేటబుల్ పాయింట్, ఒక డిస్కషన్ పాయింట్. ఈ విషయంలో క్లారిటీ ఇప్పటికే వచ్చి ఉండాలి. రాలేకపోతే అమిత్ షా అండ్ నడ్డా ఇద్దరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో జరిగే డిన్నర్ మీటింగ్లో మరింత స్పష్టత వస్తుంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మరొక మంత్రి పదవి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మరొక మంత్రి పదవి, మొత్తం 3 లేదా 4 మంత్రి పదవులతో జనసేన అడ్జస్ట్ కాబోతుంది అనేది బయట స్పెక్యులేషన్. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. ఒకటి బీసీ, అది అనంతపూర్ జిల్లా నుంచి గెలుపొందిన ధర్మవరం నుంచి గెలుపొందిన సత్య అవుతారా. బికాజ్ సత్య గతంలో వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన చాలా కాలం సుదీర్ఘంగా రాజకీయాలు చేశారు. కొంత యాక్సెప్టబిలిటీ, అసోసియేషన్, అదేవిధంగా కొంత లాబింగ్, ఇవన్నీ సత్యకి పనిచేసే అవకాశం ఉందనేది ఒక ఆలోచన. వీటన్నిటి పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో వెళ్ళి కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీకి పోటీ చేసిన సుజనా చౌదరికి కూడా అవకాశం ఉంది అని అంటున్నారు. సేమ్ నాదెండ్ల మనోహర్కి ఏం సమస్య వచ్చిందో సుజనా చౌదరికి కూడా సేమ్ సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమిస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి అనేది కూడా ఒక కీలకమైన అంశంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గత క్యాబినెట్ అంటే 2014 నుంచి 19 మధ్య ఉన్న క్యాబినెట్ కనుక మనం చూస్తే 4 రెడ్డి సామాజిక వర్గానికి, 4 కమ్మ సామాజిక వర్గానికి, 4 కాపు సామాజిక వర్గానికి, ఆర్యవైశ్యులకు 1, వెలమ రాజులకి మరొకటి, బీసీలకి 7, ఎస్సీలకు 2, ముస్లింలకు 1, ఎస్టీకి 1, ఇలా కేటాయింపులు గతంలో 2014లో పునర్వ్యవస్థీకరించిన తర్వాత జరిగిన క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు ఈ రకంగా పదవులు కేటాయించారు. ఈసారి కూడా ఇంచుమించుగా అదే తరహాలో ఉంటుందా, లేదు అనుకుంటే మొత్తంగా చూస్తే ఇద్దరు కలిపి మొత్తం ఎన్డీఏ కూటమి సభ్యుల సంఖ్య 164 ఉంది కాబట్టి అగ్ర కులస్తులకి కొంచెం అటు ఇటుగా
పదవుల కేటాయింపు దొరికే అవకాశం ఉంది, లేదంటే నామినేటెడ్ పోస్టులకి కొంత అవకాశం ఇస్తారు అనేది కూడా చర్చ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనివార్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచే 31 మంది గెలిచారు. మిగతా బీజేపీ జనసేన నుంచి కూడా కలిపితే మొత్తం ఆ సంఖ్య 35 అవుతుంది. ఇది అసెంబ్లీలో కల్లా అతిపెద్ద సామాజిక వర్గానికి సంబంధించి అతిపెద్ద నెంబర్గా మనకి కనిపిస్తుంది. సో పదవుల కేటాయింపులో కూడా అనివార్యంగా కమ్మ సామాజిక వర్గానికి ఎడిషనల్గా గత క్యాబినెట్లో చంద్రబాబు 4 మాత్రమే పరిమితం చేస్తే ఈసారి అనివార్యంగా 6 మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవకాశం ఉంది అనేది ఆ పార్టీ అంతర్గత చర్చలో జరుగుతుంది. అయితే మొదటి దఫాలోనే ఇస్తారా, సెకండ్ విస్తరణలో ఇస్తారా అనేది కూడా మనం మరి కొద్దిసేపట్లో అమిత్ షాతో జరిగిన మీటింగ్ తర్వాత ఏమైనా అవుట్కమ్లో బయటకు రావాలి, లేకపోతే రేపు ఉదయం బయటకు రావాలి. ఇక అదేవిధంగా సెకండ్ కాపు సామాజిక వర్గానికి కూడా అత్యధిక ప్రాధాన్యత వస్తుంది. ఎందుకు అని అంటే ఈసారి ఎన్నికల్లో కమ్మ కాపు కాంబినేషన్ ఏదైతే సక్సెస్ఫుల్గా కూటమికి వర్కౌట్ అయిందో, ఓట్ల పోలరైజేషన్ సక్సెస్ఫుల్గా జరిగిందో, ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి కూడా కనీసం 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా అది బీజేపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, తెలుగుదేశం నుంచి కావచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా ఈసారి రాయలసీమ మొత్తం అవుట్ రేట్గా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో అనివార్యంగా రెడ్డి సామాజిక వర్గానికి కూడా 3 నుంచి 4 మంత్రి పదవులు కేటాయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే 4 నుంచి 6 మంత్రి పదవులు కమ్మ సామాజిక వర్గం, 4 నుంచి 6 మంత్రి పదవులు కాపు సామాజిక వర్గం, 3 నుంచి 4 మంత్రి పదవులు రెడ్డి సామాజిక వర్గం. ఇంకా బీసీలకి కూడా 5 నుంచి 6 మంత్రి పదవులు అటాచ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మైనారిటీలకి 1, ఎస్సీలకి 2 ప్రస్తుతానికి కేటాయించి, లేదనుకుంటే ఎస్సీ సామాజిక వర్గానికి స్పీకర్ పదవికి ఇవ్వటం ద్వారా క్యాబినెట్లో ఎస్టీకి 1, ఎస్సీకి 1 ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి తెలుస్తుంది. ఇక పదవుల పంపకాలు కులాల వారీగా టాప్ ప్రయారిటీ లిస్టులో ఉన్నవారు ఎవరు అనేది నేను డీటెయిల్గా గ్రాఫిక్లో మనకి కనిపిస్తుంది. ఆ గ్రాఫిక్స్ని బేస్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఎవరెవరు షార్ట్ లిస్ట్ చేయబడి ఉన్నారో ఆ షార్ట్ లిస్ట్లో చేయబడిన వాళ్ళకి మంత్రి పదవులు ఎలా దక్కే అవకాశం ఉంది అనేది ఆ గ్రాఫిక్ యొక్క సారాంశం. దీంట్లో కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు. ప్రాబబుల్ లిస్టుని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక ఇవన్నీ ఇలా పెడితే ఎవరికి ఎలా ప్రాధాన్యత ఇస్తారు? బీసీ సామాజిక వర్గానికి ప్రధానంగా ఉత్తరాంధ్ర, అదేవిధంగా గోదావరి జిల్లాల్లో 1, లేదంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో 1 మంత్రి పదవి ప్రధానంగా బీసీల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి గోదావరి జిల్లాల్లో ఎక్కువ ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంది. తర్వాత గుంటూరు జిల్లాకి లో ఉన్న కాపులకి 1 కాపు సామాజిక వర్గం ఉన్న వాళ్ళకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చూస్తే కృష్ణా, గుంటూరు, ప్రకాశం లేదా అనంతపూర్ ఈ 4 జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పికప్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక రెడ్డి సామాజిక వర్గాన్ని చూస్తే ప్రకాశం, నెల్లూరు, అంటే నెల్లూరు సైడ్ ఉండే ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు, లేదంటే నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళని రెడ్డి సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తుంది.